హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ నేను చింతకాయ తొక్కు లేదా ఉప్పు తొక్కు అని కూడా కొంతమంది పిలుస్తారండి. ఈ చింతకాయ తొక్కు పచ్చడి, రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, రెమెడీస్ ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో చూపించాలని వచ్చేసానండి. సో కంప్లీట్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అర్థం అవ్వదు స్కిప్ చేస్తే. ఇలా తగినన్ని పల్లీలు బాగా వేయించుకొని, రుచికి సరిపడా స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా, కొంచెం లైట్ కొలతలతో లైట్గా కారం తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, టమాటోస్ మరియు ఉల్లిగడ్డ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఈ టోటల్ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మన అవ్వల నాటి, అమ్మమ్మల నాటి కాలం నుండి వస్తున్న పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనికి కావాల్సినంత చింతతొక్కు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా చింతకాయ మరియు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటారండి. అది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా మనం పచ్చడి వేసుకున్నప్పుడు తగినంత తొక్కు తీసుకొని, ఈ రెమెడీస్ అన్నీ చూసేసారు కదా, ఈ ఈ తొక్కు తీసుకొని మనం ఇలా ఇప్పుడు దంచుకోవాలండి. ఇది ఎన్నో రకాలుగా చేస్తారు. మీకు అన్ని రకాల చింతతొక్కు పచ్చడులు నేను మీకు రుచి చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. అన్నీ కంప్లీట్గా చూసేస్తూ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా పల్లీల్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకసారి మీకు మెత్తగా పౌడర్ అయిన పల్లీలని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా బాగా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వేయించుకున్న పచ్చిమిర్చిని అందులో టోటల్గా వేసుకొని వీటిని కూడా బాగా దంచుకోవాలండి. మెత్తగా మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, మీడియం లాగా మనం దంచుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకుంటూ మిక్సీలో అయితే అసలు బాగుండదండి. టేస్ట్ కూడా అసలు చాలా తక్కువ టేస్ట్ వస్తుంది. ఇలా రోటీలో దంచుకుంటే ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఇలా రోటీలో దంచుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న తొక్కును కూడా ఇప్పుడు వేసుకొని దీన్ని కూడా దంచుకుందాం. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా మిక్స్ అయ్యింది. అందులో సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్, వెల్లుల్లి వేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్, పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి లైట్గా మేము సాల్ట్ వేసుకున్నాం. మీకు అవసరం లేకపోతే వేసుకోవాల్సిన పని లేదు. లాస్ట్లో ఇలా ఆనియన్స్ మరియు టమాటో వేయించుకున్నవి వేసేసుకొని వీటిని కూడా మనం బాగా దంచుకోవాలి. ఇవి మెత్తగా దంచాల్సిన పని లేదు. అక్కడక్కడ మనం తినేటప్పుడు అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది కాబట్టి అలా లైట్గా దంచుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, పచ్చడి సింపుల్గా అయిపోయింది కదా. ఇంతే, చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారు అన్నంలో. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. సో ఈ వీడియో మీరు ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోతున్నారు. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.